అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం నగిరిలో ఉన్నాం. నగిరిలో చిత్తూరు ఎంపీ కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, నగిరిలో ఏం జరగబోతుంది అనే అంశం మీద ముందు ఎంపీ గారితో కూడా మాట్లాడదాం. సరే, ఎలా ఉంది మొత్తం మీద చిత్తూరు ఎంపీ గారు రెండోసారి నిలబడుతున్నారు. నిజంగా గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈసారి టీడీపీ నుంచి పెద్ద ఎత్తున ప్రెషర్ ఉంది మీ మీద. ఒక్క మాటలో చెప్పాలంటే జగనన్న ఆశీస్సులు ఉన్నంత వరకు ఇప్పుడు ఎన్నికల్లో నిలబడుతున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమంటే వాళ్ళు ఒక విధంగా కష్టపడకుండానే, నిజంగా చెప్పాలంటే ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు, జగనన్నే కష్టపడుతున్నాడు. ఆయన కష్టంతో మేమందరూ గెలిచేవాళ్ళం, కానీ మేమంటూ ప్రగల్భాలు పలుకుంటేది ఏమీ లేదు. సో మీకు ప్రెజర్ కూడా లేదు? మాకు ప్రజలు కూడా లేదు. ఎందుకంటే జగన్ మాకన్నా ఎక్కువ కష్టపడుతున్న ఈ రాష్ట్రంలో ఎవరైనా నాయకుడు ఉన్నట్టు ఒక జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నాడు. గత 21 రోజులుగా మీరు గమనిస్తున్నారు, ఇల్లు వాకిలు వదిలేసి ఈ బస్సులో అక్కడే ఉంటే అక్కడే పడుకొని దెబ్బలు తిని శత్రువుల దగ్గర అయినప్పటికీ ఆయన పంతాన్ని పెడకుండా మిమ్మల్ని అందరినీ గెలిపిస్తాను, 175కి 175 ఎమ్మెల్యేలు గెలిపిస్తాను, 25కి 25 ఎంపీలు గెలిపిస్తారని పంతం పట్టుకునేసి అదే కష్టం మేము పడితే మాత్రము నిజంగా దాని ఫలితాలు ఎట్లుంటాయో చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారి హ్యాట్సాప్. ఆయన రాజశేఖర రెడ్డి కొడుకున్నది కాకుండా ఈ దేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నాడు. కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన వనరులు ఆయన సమకూర్చడమే కాదు, ఇంకా వచ్చే కేంద్ర ప్రభుత్వం ఏవైనా కూడా వాటిని తల వంచి తెప్పించే పథకాలు తెప్పించుకునే దమ్ము ధైర్యం ఉండే ఏకైక ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా నాలాంటి బీద వాళ్ళకు కూడా ₹1 ఖర్చు ఉంటే మీరు నమ్మరేమో, కానీ ₹1 ఖర్చు ఉంటే పెట్టడం లేదు. ఎట్లా ఎలక్షన్లు నిలబడుతున్నామో, ఏ విధంగా లక్షల ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నాం మాకే తెలియదు, ఆశ్చర్యంగా ఉంది. కానీ మీరేమో మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు, మాకంతా కూడా పేదవాళ్ళమని చెప్తున్నారు. కానీ వైసీపీ నుంచి ₹1,000 కోట్ల వచ్చేసి ₹1,000 కోట్ల పంచబోతున్నారు అనేది మీ ప్రత్యర్థులు ప్రధానంగా కుప్పం నుంచి పోటీ చేస్తున్న రిపీట్ కానివ్వను అని చెప్తున్నారు. అందుకోసం ఆయన చాలా తెలివిగలడు, కుట్రదారుడు. కాబట్టి ఎవరికైతే డబ్బులు ఉన్నాయో అలాంటి వాళ్ళకే టికెట్ ఇచ్చి కోట్లకు పడిగలెత్తిన ఐఆర్ఎస్ క్యాండిడేట్లు తీసుకొచ్చి ఒక ఎంపీ క్యాండిడేట్గా ఇక్కడ ఈ సొంత జిల్లాలో ఆయనకు ఇక్కడ పుట్టి పెరిగినాడు. ఇక్కడ ఎస్సీస్, దళితులు, బీదవాళ్ళు ఉంటారనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడికి ఎవరికి ఒక్క టికెట్ ఇవ్వకుండా బాపట్ల నుండి ఒక టికెట్ తెప్పించి ఒక దళితుడికి 7 మా పైన కంటెస్ట్ చేపిస్తున్నాడంటే అతను వందలాది కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. కాబట్టి కుప్పానికి నిధులు వర్షం కురిపించేస్తున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు తెచ్చుకుంటున్నాడు. కానీ ఒక్క సీటు గెలుచుకోమని చెప్పండి. చిత్తూరు జిల్లాలో ఒక్క సీటు కానీ గెలుచుకుంటే చంద్రబాబు నాయుడు ఈసారి ఇది ఛాలెంజ్. కుప్పంలో ఖచ్చితంగా చంద్రబాబు ఓడిపోతున్నాడు. సార్, ఇది జరిగే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే మీరు కెమెరా ముందు రికార్డెడ్గా చెప్తున్నారు, 2-3 సంవత్సరాలుగా అందులో ఒక ఎంపీ స్థాయిలో చెప్తున్నారు, మీరు చిత్తూరు ఎంపీగా మాట్లాడుతున్నారు. సార్, అతనికి వచ్చింది 27,000 మెజారిటీ, అంతకుముందు 60,000, 70,000. ఎందుకంటే అతనే రిగ్గింగ్ చేసుకుంటాడు. పోయినసారి మేము కొంచెం రిస్ట్రిక్ట్ చేశాము. దొంగ ఓట్లు 26,000 ఓట్లు దొంగ ఓట్లు తీసేసినాము. ఇప్పుడు అతనికి ఓట్లు రావు. ఖచ్చితంగా భరత్ అనే వ్యక్తి ఖచ్చితంగా 25,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాను కూడా ఖచ్చితంగా. సో ఇదే నమ్మకం మీకుందా ఈసారి? నేను మా పార్లమెంట్ హౌస్లో కూడా ప్రెస్ మీట్లో చెప్పొచ్చున్నాను, చంద్రబాబును ఓడించిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఇన్ఛార్జ్ తీసుకున్నాను, తప్పకుండా 85% పైన మేము గెలుస్తామని చెప్పినాము. ఆ రోజు ఛాలెంజ్ చేసినాము, గెలిచినాము. ఈరోజు మళ్ళీ చెప్పి వచ్చినాను, ఖచ్చితంగా చంద్రబాబును ఓడించిన తర్వాత పార్లమెంట్కి వస్తున్నామని చెప్పి. దయార్థ హృదయుడు మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు. కాబట్టి మేము చంద్రబాబును ఓడించకపోతే మేము ఎంపీ మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన రోజు మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను సార్. టీవీలో ఇంత ఛాలెంజ్ చేసి చెప్పాను, అదే విధంగా ఆ రోజు నాకు రిజల్ట్స్ వచ్చాయి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.